రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అక్క చెల్లెలు. గోపాలపురం అనే గ్రామంలో రామ్మూర్తి, శాంత అనే దంపతులు నివసించేవారు. వారికి 2 సంతానం. పెద్ద కూతురు పేరు దీపిక, చిన్న కూతురు పేరు సౌమ్య. రామ్మూర్తి పట్టణంలో జాబ్ చేసేవాడు. శాంత ఇంట్లోనే ఉంటూ తన పిల్లల భర్త ఆలనా పాలనా చూసుకునేది. ఇలా శాంత తన పిల్లలిద్దరినీ స్కూలుకు సిద్ధం చేసి స్కూటీపై తీసుకువెళ్ళి పిల్లల్ని స్కూల్ వద్ద వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం స్కూల్ అయ్యాక పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చేది. ఇలా వారి జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతుంది. రామ్మూర్తి, శాంతలకు 2 ఆడపిల్లలైనా ఆ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఈ విధముగా జరుగుతుండగా దీపిక, సౌమ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. తమ ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్లను తీసుకొని వస్తారు. అది చూసిన రామ్మూర్తి, శాంత చాలా సంతోషిస్తారు. చూడమ్మా, చక్కగా చదివి ఒకరు డాక్టరు, ఒకరు ఇంజనీరు అవుతానని నాకు మాట ఇవ్వండి. అప్పుడు దీపిక, సౌమ్య తల్లి శాంతకు మాట ఇస్తారు. ఈ విధంగా జరుగుతుండగా ఒకరోజు శాంత తన పిల్లలను స్కూల్లో వదిలిపెట్టి తిరిగి ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. శాంతకి బలమైన గాయాలు అవ్వడంతో అక్కడే ప్రాణాలు కోల్పోతుంది. రామ్మూర్తి తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోతాడు. ఇటు పిల్లలు తల్లిని చూసి వెక్కి వెక్కి ఏడుస్తారు. రామ్మూర్తి శాంత అంత్యక్రియలు నిర్వహిస్తాడు. రామ్మూర్తి దూరపు బంధువైన రామయ్య రామ్మూర్తి ఇంటికి వస్తాడు. చూడు బాబు, పిల్లలకు తల్లి ఆలనా పాలన చాలా అవసరం. ఇటు నువ్వు పిల్లలకి వంట చేయడం, వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉద్యోగం చేయడం నీకు చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు ఏమీ అనుకోనంటే నీకో మాట చెబుతాను. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే పిల్లల ఆలనా పాలన చూసుకుంటుంది. ఆలోచించుకో బాబు అని రామయ్య అక్కడ నుండి వెళ్తాడు. ఇదంతా విన్న దీపిక తండ్రి వద్దకు వస్తుంది. నాన్నా, నువ్వు 2వ పెళ్లి చేసుకోవద్దు. పక్కింటి ఆంటీ దగ్గర నేను వంట నేర్చుకుంటాను. నీకు చెల్లెలికి వండి పెడతాను. నా మాట వినండి. అలాగేనమ్మా. ఇలా దీపిక ఒకరోజు వంట చేస్తుండగా అనుకోకుండా వేడివేడి చారు మీద పడుతుంది. అప్పుడు దీపిక అమ్మా, మంట మంట అంటూ ఏడుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రామ్మూర్తి దీపికను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. డాక్టర్ చికిత్స చేసి మందులు రాసి ఇస్తాడు. డాక్టర్ గారు, నా తల్లికి ఎలా ఉందండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. చూడండి, చిన్నపిల్లలతో వంట చేయించడం ఏంటి? అదృష్టవశాత్తు చేతులపై వేడిచారు పడింది. అదే మొహం మీద పడితే ఆవిడకి ఎంత ప్రమాదం జరిగేది. డాక్టర్ గారు, మా ఆవిడ ఈ మధ్య చనిపోయిందండి. సారీ రామ్మూర్తి గారు, మీరు వంట చేయడానికి ఒక పని మనిషిని పెట్టుకోండి, లేదా మీరు మరో పెళ్లి చేసుకోండి. ఎందుకంటే ఆడపిల్లలకు ఆడతోడు చాలా అవసరం. ఇక నుండి ఇటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోండి. అలాగేనండి. ఇటు దీపిక అమ్మా, మంట మంట అంటూ ఏడుస్తుంది. దీపికను చూసిన సౌమ్య, రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇలా కొన్ని రోజుల తర్వాత దీపిక పూర్తిగా కోలుకుంటుంది. రామ్మూర్తి పిల్లలకు వంట చేసి మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ సిద్ధం చేసి వాళ్ళను స్కూలుకి పంపించి తాను ఆఫీస్కి వెళ్తాడు. ఇలా ఒకరోజు రామ్మూర్తి సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేసరికి ఆలస్యమవుతుంది. సౌమ్య ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నా, చెల్లికి ఆకలేస్తుందంట. సౌమ్య, ఏడవద్దమ్మా. చూడు, మీకోసం నేనేం తీసుకొచ్చానా? చాక్లెట్స్. మీరు ఇవి తింటూ ఉండండి. 5 నిమిషాల్లో నేను వంట చేస్తాను. ఇలా రామ్మూర్తి వంట చేసి పిల్లలకు భోజనం వడ్డించి తాను భోజనం చేస్తాడు. ఆ రోజు రాత్రి రామ్మూర్తి పిల్లల గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకుంటాడు. మరునాడు ఉదయం రామ్మూర్తి రామయ్య ఇంటికి వెళ్తాడు. మావయ్య గారు, మీరు చెప్పింది నిజమే. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే చిన్నపిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది. పిల్లల బాగోగుల కోసమైనా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కాకపోతే నేను మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. అలాగే బాబు. అప్పుడు అక్కడికి శారద వస్తుంది. చూడండి, ఇది నాకు 2వ పెళ్ళి. నాకు 2 పాపలు. వాళ్ళను పెంచి పెద్ద చేయడానికి ఒక తల్లి కావాలి. మీరు ఆ పని ప్రేమతో చేయగలరా? బాబు,
నీ పిల్లల్ని మా అమ్మాయి సొంత పిల్లల్లా సాకుతుంది. నాది భారం. ఆమెను ఆలోచించుకొని చెప్పమనండి. బలవంతం వద్దు. నాకు డబ్బుకు పర్వాలేదు. నా పిల్లలకు తల్లి ప్రేమను అందించాలి. శారద, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? ఏమండి, మీరే నా వారైనప్పుడు పిల్లలు నా వారు కాదా? అది మీరు నాకు వేరే చెప్పనక్కర్లేదు. అన్నట్లు ఒక విషయం, మీరు తల్లి కావాలనుకుంటే ఒక బిడ్డకే అవకాశం. ఒకవేళ 2 పిల్లలే చాలనుకుంటే మరీ మంచిది. ఇలా రామ్మూర్తి శారదను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. అప్పుడు పిల్లలిద్దరు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. దీపిక, సౌమ్య, ఇలా రండమ్మా, ఈవిడమే పిన్ని. ఇక నుండి మీ అమ్మలాగే మిమ్మల్ని చూసుకుంటుంది. అప్పుడు పిల్లలు ఆ మాటలు విని సంతోషిస్తారు. పిన్ని, పిన్ని. అప్పుడు శారద పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది. ఇలా కొన్ని నెలలు శారద పిల్లలతో ప్రేమగా ఉంటుంది. ఇలా జరుగుతుండగా శారద పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఇక అప్పటి నుండి శారద దీపికా సౌమ్యలను అస్సలు పట్టించుకునేది కాదు. ఒకరోజు శారద హాలులో ఉన్న శాంత ఫోటో తీసి విసిరేస్తుంది. శారద, ఏంటి నువ్వు చేసిన పని? ఆ ఫోటో నా ఎదురుగా ఉంటే మీరు నా భర్త కాదనిపిస్తుంది. శాంత నా భార్య. తను ఈ లోకంలో లేకపోయినా నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఆ ఫోటో అక్కడ ఉంటే నీకు వచ్చే ఇబ్బందేంటి? ఏదో చిన్న పిల్లలు వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చినప్పుడు ఆ ఫోటో చూస్తారు. ప్రతి చోట ఆమె ఫోటో పెట్టుకుంటే ఇక నేనెందుకు? చచ్చిన వాళ్ళు తిరిగి రాకపోగా బ్రతికున్న వాళ్లను చంపటం కాదా? అంతలా తల్లి మీద ప్రేమే ఉంటే పిల్లల్ని వాళ్ళ గదిలో ఫోటో పెట్టుకోమ్మను. నీకేం అన్యాయం చేశాను? చీరలు నగలు కొంటూనే ఉన్నావు. ఆ పిల్లలు నీ పిల్లలు అంటే వినకుండా బిడ్డను కన్నావు. ముగ్గురిని సమానంగా చూడమంటే వినవు. ఆ తల్లిని మింగిన వారు నా బిడ్డ ఒక్కటేనా? నా బిడ్డ నా కంటి దీపం. అప్పుడు రామ్మూర్తి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మరునాడు ఉదయం దీపిక సౌమ్యని తీసుకొని స్కూలుకు వెళ్తుంది. పిల్లలు సాయంత్రం వచ్చిన తర్వాత శారద దీపికతో ఇంటి పని చేయిస్తుంది. సౌమ్యను పాపకు పాలు పట్టమంటుంది. ఇటు రామ్మూర్తి పిల్లలతో పని చేయించొద్దని శారదతో ఎన్ని మార్లు చెప్పినా శారద మాత్రం తన పద్ధతి మార్చుకునేది కాదు. ఇలా ఒకరోజు వంటింట్లో రామ్మూర్తి పని చేస్తుండగా శారద అక్కడికి వస్తుంది. నేను ఈ పనులన్నీ దీపికకు చెప్పాను కదా, మీరెందుకు చేస్తున్నారు? అమ్మాయికి పరీక్షలున్నాయి, చదువుకుంటానంది. కూతురు చదువుకోవాలని మీరు పని చేస్తారా? చదివి ఎవరిని ఉద్ధరిస్తుంది? రేపు పెద్దయ్యాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపాల్సిందేగా. అప్పుడు దీపికను పిలుస్తుంది. మీ నాన్నగారితో పని చేస్తూ నువ్వు చదువుకుంటావా? చదువు గురించి చదువుకొని నీకేం తెలుస్తుంది? వాళ్ళది వాళ్ళ అమ్మ పోలిక. ఇక ఆపుతావా నీ గోల? ఇటు శారద పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడంతో రామ్మూర్తి రామయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెబుతాడు. బాబు, అమ్మాయి చిన్నప్పటి నుండి గారాబంగా పెరిగింది. నేను 2 రోజుల్లో మీ ఇంటికి వచ్చి అమ్మాయితో మాట్లాడతాను. ఇలా జరుగుతుండగా రామయ్య రామ్మూర్తి ఇంటికి వస్తాడు. మావయ్య గారు, మీ అమ్మాయి అందరిలాంటిది కాదు. నేను పెళ్లి చేసుకున్నది నా పిల్లల ఆలనా పాలనా చూడాలని. మీ అమ్మాయి ఈ మధ్య సరిగ్గా వంట చేయట్లేదు, పిల్లలను అస్సలు పట్టించుకోవడం లేదు. మీ ఇంటికి తీసుకెళ్ళండి. చూడమ్మా, మంచి పేరు సంపాదించుకోవడానికి ఒక జీవితం సరిపోదు. చెడ్డ పేరు ఒక్క నిమిషంలో వస్తుంది. ఇప్పుడు మీ ఆయన నీకు విడాకులు ఇచ్చాడనుకో, నలుగురిలోనూ నా పరువు ఏమైపోతుంది. ఇటు భర్త వదిలేసిన ఆడదానివైన నిన్ను సమాజంలో చులకనగా చూస్తారు. ఇక నుండైనా మీ ఆయన్ని పిల్లల్ని ప్రేమగా చూసుకో. అల్లుడు గారు, ఈ ఒక్కసారి మా అమ్మాయిని క్షమించండి. మావయ్య గారు, మీరు పెద్దవారు, మీరు నన్ను క్షమాపణ అడగడమేంటి? రామయ్య తన కూతురికి అన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. ఇలా కొన్ని సంవత్సరాల తరువాత పిల్లలు పెద్దవారవుతారు. దీపిక డిగ్రీ చదువుతుంది, సౌమ్య ఇంటర్మీడియట్ చదువుతుంది, స్నేహ స్కూలుకు వెళ్తుంది. ఇలా ఒకరోజు సౌమ్య చదువుకుంటూ ఉండగా శారద వచ్చి, చూడమ్మా, ఇంటి పనంతా అలాగే ఉంది. ఎవరు చేస్తారు? నువ్వేమో పుస్తకం పట్టుకొని తెగ చదివేస్తున్నావు. పిన్ని, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పూటకి ఇంటి పని మీరే చేసుకోండి.
నువ్వు చదివి ఎవరినుద్ధరిస్తావు? వెళ్ళి పని చెయ్యి. లేదు పిన్ని, ఈ ఎగ్జామ్స్ నాకు చాలా ముఖ్యం. ఏంటే, నా మాటకి ఎదురు చెప్తావా? అంటూ కోపంతో శారద సౌమ్యపై చేయి చేసుకుంటుంది. అప్పుడు సౌమ్య కింద పడటంతో తలకి బలమైన గాయం తగులుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దీపిక, పిన్ని, మీరు రాను రాను మరీ మృగంలా తయారవుతున్నారు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు 4 తగిలించనా? అంటూ దీపికపై చేయి చేసుకోబోతుంది. దీపిక శారదని అడ్డుకుంటుంది. నన్నే ఎదిరిస్తావా? నీ పని తరువాత చెప్తా. అని శారద కోపంతో అక్కడ నుండి వెళ్తుంది. దీపిక సౌమ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రామ్మూర్తి హాస్పిటల్కి వస్తాడు. నాన్న, పిన్ని చెల్లెల్ని కొట్టింది. చెల్లెలికి రక్తం బాగా పోయింది అంటూ ఏడుస్తూ చెబుతుంది. ఆ రాక్షసికి నా చిట్టి తల్లిని కొట్టడానికి ఎలా చేతులు వచ్చాయి? ఇలా డాక్టర్ చికిత్స చేసి, చూడండి, మీ అమ్మాయికి తలకి బలమైన గాయం అవడంతో చాలా రక్తస్రావం జరిగింది. గాయాన్ని శుభ్రం చేసి తలకు కుట్లు వేశాము. అమ్మాయి చాలా నీరసంగా ఉంది. వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడ నుండి వెళ్తాడు. కాసేపయ్యాక సౌమ్యకి మెలకువ వస్తుంది. అక్క, నన్ను వదిలి వెళ్ళకు. నా దగ్గరే ఉండు. పిన్ని నన్ను చంపేస్తుంది. అలాగేనమ్మా, నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. చూడు, నాన్నగారు కూడా వచ్చారు. రామ్మూర్తి కూతుర్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. క్షమించమ్మా, నేను 2వ పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుందని మాట ఇచ్చి మీ పిన్ని మనల్ని మోసం చేసింది. నాన్న, ఇదంతా మన తలరాత. ఇలా జరుగుతుండగా సౌమ్యని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. దీపిక సౌమ్యని కంటికి రెప్పలా చూసుకునేది. ఇలా కొన్ని రోజుల తర్వాత సౌమ్య పూర్తిగా కోలుకుంటుంది. దీపిక ఒకరోజు పేపర్ చదువుతూ అందులో ఒక ప్రకటన చూస్తుంది. సంపన్నులైన భార్యాభర్తలకు నమ్మకస్తురాలైన వంట మనిషి కావలను అని రాసి ఉంటుంది. ఆ ప్రకటన చూసిన దీపిక ఇలా అనుకుంటుంది. ఇక్కడే ఉంటే నన్ను, నా చెల్లెల్ని మా పిన్ని బ్రతకనివ్వదు. మా చదువులు కొనసాగనివ్వదు అని దీపిక ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేస్తుంది. హలో సార్, నా పేరు దీపిక. మీరు పేపర్లో ఇచ్చిన ప్రకటన చూసి కాల్ చేస్తున్నాను. చెప్పమ్మా. మీ ఇంట్లో వంట మనిషిగా చేరాలనుకుంటున్నాను. అలాగేనమ్మా. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. నాతో పాటు నా చెల్లెలు కూడా ఉంటుంది. మాకు వెనుక ముందు ఎవ్వరూ లేరు. మేము అనాథలం. సరే అమ్మా, మీరిద్దరూ రండి. మీలాంటి అనాథలను చేరదీస్తే మాకు పుణ్యం లభిస్తుంది. ఇటు దీపిక సౌమ్యను తీసుకుని పార్కుకు వెళ్తుంది. ఏంటక్క, ఎన్నడూ లేనిది పార్కుకు తీసుకువచ్చావు? చూడమ్మా, ఆ ఇంట్లో ఉంటే పిన్ని మన చదువులు కొనసాగనివ్వదు. ఎప్పుడూ ఏదో గొడవ చేస్తూనే ఉంటుంది. మనల్ని తిట్టడం, కొట్టడం చేయడం వలన ఇటు నాన్నకి మనశ్శాంతి ఉండదు. హైదరాబాదులో సంపన్న కుటుంబంలో పని మనిషి కావాలని ప్రకటన వేశారు. నేను ఆ ఇంటి ఓనర్తో మాట్లాడాను. అతను మనల్ని రమ్మన్నాడు. రేపే బయలుదేరుదాం. అక్క, మనం వెళ్ళిపోతే మనల్ని చూడకుండా నాన్న ఉండగలడా? మన లక్ష్యం నెరవేరాలంటే మనం వెళ్లాల్సిందే. అమ్మకిచ్చిన మాట ప్రకారం మనం ఇంజనీరు, డాక్టర్లు అయ్యాక అప్పుడు మన నాన్నను కలుద్దాం. అక్క, నాకేదో భయంగా ఉంది. భయపడకమ్మా, నేనున్నాను కదా. ఆ భగవంతుడు మంచివాళ్లకు మేలే చేస్తాడు. ఇలా ఆ రోజు రాత్రి దీపిక ఒక ఉత్తరం రాసి తన గదిలో పెట్టి సౌమ్యని తీసుకుని హైదరాబాద్ బయలుదేరుతుంది. రామ్మూర్తి ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి దీపిక సౌమ్యలు ఇంట్లో కనిపించకపోవడంతో కంగారు పడతాడు. శారదా, దీపిక సౌమ్య ఇద్దరూ కనిపించడం లేదు. నీకేమైనా చెప్పి వెళ్ళారా? నాకేం తెలియదు. వాళ్ళు ఎక్కడికెళ్లారో ఏంటో. రామ్మూర్తి దీపిక సౌమ్యల ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడుగుతాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తమకేమీ తెలియదని చెబుతారు. అప్పుడు రామ్మూర్తి హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ గారు, మా 2 అమ్మాయిలు చెకప్ కోసం ఇక్కడికి వచ్చారండి. రామ్మూర్తి గారు, వాళ్ళు ఇక్కడికి రాలేదండి. అయినా మీ అమ్మాయికి గాయం పూర్తిగా నయమైంది కదా. రామ్మూర్తి కంగారుగా ఇంటికి వచ్చి దీపిక సౌమ్యల గదికి వెళ్తాడు. అక్కడ ఒక ఉత్తరం రాసిపెట్టి ఉంటుంది. రామ్మూర్తి ఆ ఉత్తరం తీసుకొని చదువుతాడు. నాన్నగారికి మీ పెద్ద కూతురు నమస్కరించి రాయినది.
నేను చెల్లెల్ని తీసుకొని ఇల్లు విడిచి వెళ్తున్నాను. మేము చనిపోవడానికి వెళ్ళడం లేదు నాన్న. మా లక్ష్యం నెరవేర్చుకునేందుకే వెళ్తున్నాము. పిన్ని మాతో రోజు ఏదో విధంగా గొడవ పడుతూనే ఉంటుంది. అందువల్ల నీకు మనశ్శాంతి ఉండదు. మా గురించి వెతుకొద్దు. మనిషి ఒంటరిగానే పుడతాడు, ఒంటరిగానే పోతాడు. మధ్యలోనే ఈ బ్రతుకు పోరాటం. ఈ పోరాటంలో బ్రతకడానికే ప్రయాణం. చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ చదివిస్తాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, మా గురించి వెతకడం వంటివి దయచేసి మా మీద ప్రేమ ఉన్నట్లయితే చేయకండి. నాన్నా, మీరు బాగుండాలన్నదే నా కోరిక. ఇట్లు మీ దీపిక. అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నా ఇద్దరు కూతుళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటూ రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటాడు. దీపిక, సౌమ్య చలపతిరావు ఇంటికి వెళ్తారు. అక్కడ చలపతిరావు, అతని భార్య కౌసల్య ఉంటారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. చూడండమ్మా, నాకు ఇద్దరు మగపిల్లలే. ఇద్దరు డాక్టర్లు, అమెరికాలో సెటిల్ అయ్యారు. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మీరు మమ్మల్ని ఆంటీ అంకుల్ అని పిలిస్తే చాలు. మా పిల్లల ఇక్కడికి రారు. మా జీవితాలు పుట్టి పెరిగిన ఈ దేశంలో గడపాలన్నదే మా కోరిక. మీకు గది ఏర్పాటు చేశాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి. దీపిక సౌమ్యని తీసుకొని తమ గదికి వెళ్తుంది. అక్క, నాన్న ఇలా ఉన్నారు. మనం చెప్పకుండా ఇలా రావడం తప్పేమో అనిపిస్తుంది. నాన్నని చూడాలనిపిస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. చూడమ్మా, నువ్వు అధైర్యపడకు. మన అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మనం కొన్ని రోజులు నాన్నకు దూరంగా ఉండడం తప్పదు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఆ రోజు సాయంత్రం దీపిక వంట చేసి చలపతిరావు, కౌసల్యకు భోజనం వడ్డిస్తుంది. దీపిక, వంట చాలా రుచిగా ఉందమ్మా. అవునమ్మా, భోజనం చాలా రుచిగా ఉంది. మరునాడు ఉదయం దీపిక వంట చేసి బయటికి వెళ్తుంది. సాయంత్రం వరకు ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా? అంకుల్, మరో 2 ఇండ్లు వంటకు దొరుకుతాయేమోనని. దీపిక, మాకు వంట మనిషి కావాలని, మా ఇంట్లోనే ఉండాలని పేపర్లో ప్రకటన ఇచ్చాను. ఏం చేయను? ఎవరు వచ్చినా కుదురుగా ఉండట్లేదు. నువ్వు ఫోన్ చేసి చెల్లితో రావడానికి కుదురుతుందా అన్నావు. అప్పుడు మాకు మరో పాప దొరికింది అనుకొని రమ్మన్నాను. ఇది మా కథ. ఇప్పుడు మీ గురించి చెప్పండమ్మా. అప్పుడు దీపిక జరిగిన విషయమంతా చెబుతుంది. ఇంత చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు. అంకుల్, నాకు బీటెక్లో సీటు ఇక్కడే వచ్చింది. చెల్లెల్ని చదివించాలి. మా అమ్మ కోరిక నేను ఇంజనీరు, మా చెల్లెలు డాక్టర్ అవ్వాలని. చూడమ్మా, నేను బాగా సంపాదించాను. నా బిడ్డలకు నా ఆస్తి అక్కర్లేదు. మా పిల్లలు మమ్మల్ని అక్కడికి రమ్మంటారు. కానీ అక్కడ మాకు స్వేచ్ఛ ఉండదు. దీపిక, నువ్వెక్కడికి పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరమైతే నా దగ్గర అప్పు తీసుకో. నీకు ఉద్యోగం వచ్చాక తీర్చుతూలే. మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి. అంకుల్ ఇచ్చిన డబ్బులు తీసుకోండి. నేను మీ తల్లిలాంటిదాన్ని అనుకోండి. సాటి ఆడదానిగా మీకు ఆర్థిక సహాయం చేస్తాను. నాకు తల్లిలా సహాయపడే బాధ్యత ఉంది. బిడ్డలుగా మీరు మాకు సహాయపడండి. మీ ఆశయాలు నెరవేరాక మీ నాన్నగారిని తప్పకుండా కలవాలి. అప్పుడు దీపిక నమస్కరించి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమండి. చూడమ్మా, మనలో మనకు ఈ కృతజ్ఞతలేంటి? జరిగినదంతా మర్చిపోయి చదువుపై దృష్టి పెట్టండి. మరునాడు ఉదయం దీపికను చలపతిరావు కాలేజీలో జాయిన్ చేస్తాడు. దీపిక కాలేజీకి వెళ్లడంతో సౌమ్య గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడు కౌసల్య సౌమ్య దగ్గరికి వెళ్తుంది. ఆంటీ, నాన్నకు మేమంటే ప్రాణం. ఎలా ఉన్నారో? నేనంటే పిన్నికి అస్సలు నచ్చదు. అక్క ఇంటి పని చేస్తుందని అక్కను ఏమీ అనేది కాదు. అక్క నా గురించి ఇల్లు వదిలిపెట్టి వచ్చింది. బాధపడకమ్మా. జీవితంలో ఒడిదుడుకులు సహజం. జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. ఈ విధంగా జరుగుతుండగా అభిరామ్ చలపతిరావు వాళ్ళ బంధువుల అబ్బాయి. అభిరామ్ తల్లిదండ్రులు కైలాష్, పార్వతి. కైలాష్కి సిటీలో వ్యాపారాలున్నాయి. అభిరామ్ తరచూ చలపతిరావు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో అభిరామ్కి దీపికతో స్నేహం ఏర్పడుతుంది. అభిరామ్ దీపికని కాలేజీ నుండి ఇంటికి తీసుకువచ్చేవాడు. ఇటు సౌమ్య మెడిసిన్ కాలేజీలో జాయిన్ అవుతుంది. రామ్మూర్తి తమ పిల్లల ఫోటోలు చూస్తూ, ఎక్కడికి వెళ్ళారమ్మా? మీ నాన్నను ఒంటరి వాడిని చేశారు.
నేను రెండో పెళ్లి చేసుకుని పెద్ద తప్పే చేశాను. నన్ను క్షమించండమ్మా అంటూ బాధపడతాడు. ఇలా జరుగుతుండగా శారద ఒకరోజు, నన్ను క్షమించండి. నాతో కానీ మన అమ్మాయితో కానీ మీరు మాట్లాడటం లేదు. ఇంకా ఎన్నాళ్ళు నాకీ శిక్ష? పెళ్లి చూపుల నాడు నా పిల్లలకు తల్లి అవ్వాలని చెప్పాను. నీకు బిడ్డ పుట్టాక నా పిల్లల్ని పని మనుషులుగా చేశావు. అలా చేయొద్దని నీకు ఎన్నిసార్లు హెచ్చరించినా నువ్వు నా మాట లెక్క చేయలేదు. నువ్వు నాతో మాట్లాడకు అంటూ రామ్మూర్తి కోపంతో అక్కడ నుండి వెళ్తాడు. ఇలా అభిరామ్ దీపికని కాలేజీకి తీసుకువెళ్ళడానికి చలపతిరావు ఇంటికి వస్తాడు. అంకుల్, నాకో సైకిల్ కొనివ్వండి. ఎవరికీ శ్రమ ఉండదు. అభిరామ్ చాలా మంచివాడమ్మా. అతను నా ఫ్రెండ్ కొడుకు. నువ్వు నిశ్చింతగా వెళ్ళమ్మా. ఏంటండి, మీకు నా బైక్పై కూర్చోవడం ఇబ్బందిగా ఉందా? అబ్బే, అదేం లేదండి. దీపిక గారు, అంకుల్ నాకంతా చెప్పాడు. మీరంటే నాకు చాలా గౌరవం. పరిస్థితులు బాగాలేనప్పుడు మీరు చేతులు ముడుచుకొని కూర్చోకుండా ఆడపిల్లలైనా కష్టపడుతున్నారు. అప్పుడు దీపిక మౌనంగా ఉంటుంది. ఇలా జరుగుతుండగా ఒకరోజు అభిరామ్ దీపికను తీసుకొని పార్కుకు వెళ్తాడు. దీపిక, నీ చదువు ఈ సంవత్సరంతో పూర్తవుతుంది. జాబు తప్పకుండా వస్తుంది. మీరు సౌమ్యని డాక్టర్ కోర్స్ చదివించండి. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. మేము మా సవతి తల్లి పెట్టిన బాధలకు ఇంట్లో నుంచి బయటికి వచ్చాము. మా అమ్మగారు నేను ఇంజనీరు, మా చెల్లెలు డాక్టర్ అవ్వాలని ఆశించారు. మా చెల్లి జీవితం ఎవరి చేతిలోనో పెట్టను. నేను వివాహం చేసుకుంటే స్వార్థపర్రాల్ని అవుతాను. నా చెల్లెలు చదువు పూర్తయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోను. మీ మీద నమ్మకం లేక కాదు, మా అమ్మ కోరిక తీరాలని పట్టుదల. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక దీపిక చదువు పూర్తి కావడంతో ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. ఇలా ఒకరోజు, అక్క, నాన్న మన గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కసారి మన నాన్నకు ఫోన్ చేసి మనం క్షేమంగా ఉన్నామని చెబితే అతని మనసు కుదుట పడుతుంది. దీపిక రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది. నాన్నా, నేను దీపికను. అమ్మా దీపిక, ఎలా ఉన్నావమ్మా? ఎక్కడున్నావమ్మా? నాన్నా, మీరు మా గురించి ఆలోచించకండి. మేము క్షేమంగానే ఉన్నాము. మా చదువులు పూర్తయ్యాక మేము మీ దగ్గరికి వస్తాము. మమ్మల్ని చలపతిరావు అంకుల్ తమ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాడు. మీరు ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మీ ఆరోగ్యం జాగ్రత్త. సరే అమ్మా, ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. అమ్మా దీపిక, ఒక్కసారి సౌమ్యకు ఫోన్ ఇవ్వమ్మా. నాన్నా, మేమిక్కడ బాగానే ఉన్నాము. మీరు మా గురించి ఎక్కువ ఆలోచించవద్దు. మేము చదువులు పూర్తయ్యాక మీ దగ్గరికి వస్తాము. మా పెళ్ళిళ్ళు మీరే జరిపించాలి. సరే అమ్మా, ఇప్పుడు నా మనసు కుదుట పడిందమ్మా. ఉంటానమ్మా. ఇటు సౌమ్య చదువుతున్న కాలేజీలో చరణ్ మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతాడు. చరణ్ వాళ్ళ ఫాదర్ పేరు రామారావు, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి. ఇలా ఒకరోజు కాలేజీలో చరణ్ వాళ్ళ ఫ్రెండ్ రవితో, ఎవరి అందమైన చలాకీ అమ్మాయి? ఆ అమ్మాయి పేరు సౌమ్య. పైకి అందరితోటి ఫ్రెండ్లీగా కనిపించినా తన పరిధి దాటదు. వాళ్ళ అక్క దీపిక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ అక్కని అభిరామ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమిస్తున్నాడు. ఇలా ఒకరోజు కాలేజీలో ఒక అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు అది చూసిన సౌమ్య అతని వద్దకు వెళ్తుంది. హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. అటుగా వెళ్తున్న చరణ్ అక్కడికి వస్తాడు. అతన్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తాడు. ఎవరండి అతను? ఏమో, నాకు తెలియదండి. మా ముందు నడుస్తూ పడిపోయాడు. అప్పుడు డాక్టర్ చికిత్స చేసి, చూడండమ్మా, సమయానికి ఆసుపత్రికి తీసుకువచ్చి అతని ప్రాణాలు కాపాడారు. అతనికి స్పృహ వచ్చాక వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాడు. ఇక మీరు వెళ్ళండి. ఆ రోజు సాయంత్రం సౌమ్య చరణ్ను కలుస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? మీరు సకాలంలో వచ్చి నాకు సహాయం చేసినందుకు. దాందేముందండి, సాటి మనిషికి సహాయం చేయడం మానవ ధర్మం. మీ చదువు పూర్తయితే మీరు డాక్టర్ అవుతారు. మన వృత్తి వైద్య వృత్తి. రోగులకు సేవ చేయడానికే కదండి. మీరు తప్పకుండా మంచి డాక్టర్ అవుతారు. సరే అండి, మళ్ళీ కలుద్దాం అని సౌమ్య అక్కడి నుండి వెళ్తుంది. ఆ రోజు రాత్రి సౌమ్య జరిగిన విషయమంతా తన అక్క దీపికకు చెబుతుంది. పిచ్చి పిల్ల, భయపడితే డాక్టర్ ఎలా అవుతావు? అక్క, సరిగ్గా చరణ్ కూడా ఇదే మాట అన్నాడు. సౌమ్య, నువ్వు అమ్మ కోరిక తీర్చాలి. నువ్వు చాలా ధైర్యవంతురాలు అని నిరూపించాలి. అక్క,
ఒక్క విషయం అడగనా? నా చదువు పూర్తయ్యేసరికి 5 సంవత్సరాలు పడుతుంది. అన్ని సంవత్సరాలు అభిరామ్ నీ గురించి ఎలా వేచి ఉంటారు? నీకు 30 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు పెళ్లికి లేటవదా? అభిరామ్ గారు చాలా మంచివారు. అతను నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాడు. అటువంటి అతన్ని వదులుకోవడం తెలివైన పని కాదు. మన ఆశయ సాధన ముఖ్యం. నాకు పెళ్లి అవ్వకపోయినా పర్వాలేదు. ఇటు అభిరామ్ తల్లి పార్వతి, ఏరా, నీ క్షేమం నాకు అవసరం లేదా? ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎప్పుడు పిల్లల్ని కంటావు? అమ్మా, నీ కాలంలో లాగా పెళ్ళే సర్వస్వం కాదు. నాకు నా కెరియర్ ముఖ్యం. ఆ అమ్మాయేమో తన చెల్లెలు చదువు పూర్తయ్యేదాకా పెళ్లి చేసుకోనంటుంది. ఆ అమ్మాయి గురించి మమ్మల్ని బాధ పెడతావా? నన్ను క్షమించమ్మా, నేను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోలేను. ఆ రోజు మధ్యాహ్నం పార్వతి చలపతిరావు ఇంటికి వెళ్తుంది. అన్నయ్య గారు, మా అబ్బాయి దీపికనే పెళ్లి చేసుకుంటాడంట. ఆ అమ్మాయి జీతం మాకొద్దు, చెల్లికే ఖర్చు పెట్టమనండి. ఇంకా కావాలంటే మా అబ్బాయి జీతం కూడా తీసుకోమనండి. పెళ్లికి మాత్రం ఒప్పుకోమనండి. ఆవిడ చెల్లెలు చదువు పూర్తయ్యేసరికి ఇద్దరికి 30 ఏళ్ళు దాటుతాయి. అప్పుడు పెళ్ళా? అంతలా మొండిపట్టు పట్టకూడదు. ఆ అమ్మాయి తల్లి చనిపోవడం వలన మా దగ్గరికి వచ్చింది. మంచి ఆశయాలు ఉన్న అమ్మాయి. తన చెల్లెల్ని చదివించాలనుకుంటుంది. మాకు డబ్బుంది, సౌమ్యను మేము చదివించగలం. అయినా తను ఒప్పుకోదు. ఆ అమ్మాయి లక్ష్యాన్ని అర్థం చేసుకొని ఊరుకున్నాము. ఎవరైనా వెనకడుగు వేస్తారేమో కానీ దీపిక మాత్రం అలా వెనకడుగు వేయదు. ఆ పిల్లని మర్చిపోయి మీ అబ్బాయిని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమనండి. అప్పుడు పార్వతి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం, పార్వతి, ఎక్కడికి వెళ్ళావు? చలపతిరావు అన్నయ్య గారింటికి వెళ్ళాను. చలపతిరావు నా ఫ్రెండ్. అతన్ని అవమానించడానికి వెళ్తావా? తన పంచన చేరిన 2 ఆడపిల్లలను ఆదరించాడు. ఆ దీపిక బంగారం లాంటి పిల్ల. అలాంటి అమ్మాయిని అర్థం చేసుకున్నవాడు ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూస్తాడు. మన అబ్బాయి నాకు అన్ని విషయాలు చెప్పాడు. నువ్విక ఈ విషయం మర్చిపో. చరణ్ మెడిసిన్ పూర్తి చేస్తాడు. నాన్న, నేను అమెరికా వెళ్ళను. హాస్పిటల్ ఇక్కడే పెట్టుకుంటాను. నోరు మొయ్యిరా, ఇక్కడ సెంటర్కు హాస్పిటల్ ఉంది. నువ్వేం డబ్బు సంపాదిస్తావు? నాన్న, నా విజ్ఞానం నా ప్రజలకు, నా దేశానికి వినియోగిస్తున్నానన్న తృప్తి చాలదా? ఏం చేసినా ఆత్మతృప్తి ఉండాలి. ఇంతకీ మీరు హాస్పిటల్ కట్టడానికి డబ్బులు సర్దుబాటు చేస్తారా, లేక లోన్ పెట్టుకోనా? ఏమండి, వాడిని బయటి దేశానికి పంపించేసి చేతులు దులుపుకుంటారా? పిల్లలు మన కళ్ళెదుటే ఉండటం కంటే ఇంకేం కావాలి? ముందు వాడు అడిగిన డబ్బులు ఏర్పాటు చేయండి. ఎవరికోసమండి ఈ ఆస్తంతా? వాడికోసమే కదా. ఈ విధంగా జరుగుతుండగా గోపాలరావు ఇక చేసేదేమీ లేక తన కొడుక్కి హాస్పిటల్ కట్టిస్తాడు. చరణ్ చలపతిరావు ఇంటికి వెళ్తాడు. అంకుల్, సౌమ్య నా ఫ్రెండ్, ఒకసారి పిలుస్తారా? అప్పుడు సౌమ్య అక్కడికి వస్తుంది. అంకుల్, మాకు ఏ హెల్ప్ కావాలన్నా చరణ్ చేస్తాడు. ఇతను సబ్జెక్టులో జేమ్స్. ఏమండి, నా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మీరందరూ రావాలి అంటూ చరణ్ ఆహ్వాన పత్రికని చలపతిరావుకి ఇస్తాడు. తప్పకుండా బాబు. ఈ విధంగా జరుగుతుండగా చలపతిరావు, కౌసల్య, దీపిక, సౌమ్యలను తీసుకొని చరణ్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్తారు. అప్పుడు చరణ్ వాళ్ళ తల్లిదండ్రులను పరిచయం చేస్తాడు. నాన్నగారు, వీరు చలపతిరావు గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్. ఆవిడ కౌసల్య, ఆయన భార్య. వీరు వారి పిల్లలు. దీపిక సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్నమ్మాయి సౌమ్య కాబోయే గైనకాలజిస్ట్. ఒకరోజు సౌమ్యని చరణ్ పార్క్కు తీసుకువెళ్తాడు. సౌమ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నేనంటే నీకు ఇష్టమేనా? సవతి తల్లి బాధలు భరించలేక మా అక్క నా కోసం ఇల్లు వదిలిపెట్టింది. చలపతిరావు గారి ఇంట్లో వంట మనిషిగా చేరింది. అభిరామ్ గారు ఎప్పటి నుండో అక్కను ప్రేమిస్తున్నారు. కానీ నా చదువు పూర్తయ్యేంత వరకు అక్క పెళ్లి చేసుకోదు. జీవితం అందరికీ పూలబాట కాదు, సాఫీగా సాగిపోయే రాజబాట కాదు. మీరంటే నాకు ఇష్టమే. నా చదువు పూర్తయిన తరువాత అక్క పెళ్లి జరిగాక మనం పెళ్లి చేసుకుందాం. సౌమ్య, నీ గురించి నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక సౌమ్య డాక్టర్ కోర్స్ పూర్తి చేస్తుంది. ఇటు రామ్మూర్తికి తన మొదటి భార్య శాంత కలలో కనిపిస్తుంది. ఏవండి, ఏంటి మీరిలా అయిపోయారు? అన్నీ బాగుంటాయి.
రేపు మన కూతుర్ల దగ్గరికి ఇలాగే వెళ్తారా? వేళకు భోజనం చేసి సమయానికి నిద్రపోండి. రామ్మూర్తి నిద్రలేచి చూసేసరికి అదంతా కల అనిపిస్తుంది. మరునాడు ఉదయం ఇటు చలపతిరావు రామ్మూర్తికి ఫోన్ చేస్తాడు. రామ్మూర్తి గారు, నా పేరు చలపతిరావు. మీ పిల్లలిద్దరూ నా దగ్గరే ఉన్నారు. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొకరు డాక్టర్. వాళ్ళు నీ గురించి చెప్పారు. వాళ్ళతో మాట్లాడండి అంటూ ఫోను దీపికకు ఇస్తాడు. నాన్న, మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాము అంటూ ఏడుస్తుంది. అమ్మ దీపిక అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇటు సౌమ్య ఫోన్ తీసుకొని నాన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మా సౌమ్య, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న, మీరు వెంటనే రండి. అలాగే అమ్మా. మరునాడు ఉదయం ఇటు శారద, ఏమండి, నన్ను క్షమించండి. నేను మీతో పాటు వస్తాను. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు రాచి రంపాన పెట్టావు. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్లు చేశావు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వస్తానంటున్నావు? నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నానండి. పశ్చాత్తాపంతో మిమ్మల్ని అర్జిస్తున్నాను. దయచేసి నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. కనీసం పిల్లలకి ఇప్పుడైనా నేను క్షమాపణ చెప్పకపోతే నా జీవితానికి అర్థమే ఉండదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రామ్మూర్తి శారద తన చిన్న కూతురును తీసుకొని హైదరాబాద్ బయలుదేరతాడు. రామ్మూర్తి తన కూతుళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమ్మా దీపిక, నాన్నగారు, మేము మిమ్మల్ని చాలా బాధ పెట్టినాము. అమ్మకిచ్చిన మాట కోసం ఇంట్లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. చూడమ్మా, మీరు నా దగ్గర ఉండి ఉంటే మీరు అనుకున్న లక్ష్యం సాధించేవారు కాదు. చలపతిరావు గారు, మీది చాలా గొప్ప మనసండి. మీ దంపతులిద్దరి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. రామ్మూర్తి గారు, మీ పిల్లలు మమ్మల్ని సొంత తల్లిదండ్రుల్లా చూసుకున్నారు. నాకు ఆడపిల్లలంటే ఎనలేని ప్రేమ. అప్పుడు శారద, అమ్మా దీపిక, సౌమ్య, నన్ను క్షమించండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఈ జన్మలో మిమ్మల్ని కలిసే అవకాశం వస్తుందో లేదో అని నేను చాలా కుమిలిపోయాను. పిన్ని, మీరు పెద్దవారు, ఆశీర్వదించాలే కాని క్షమించాలని అడగకూడదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండి అందరం కలిసే ఉందాం. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. అప్పుడు చలపతిరావు అభిరామ్ చరణ్లను పరిచయం చేస్తాడు. చూడండి అన్నయ్య, ఇతను అభిరామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ పెద్దమ్మాయికి కాబోయే భర్త. ఇతను చరణ్ డాక్టర్, మీ చిన్నమ్మాయికి కాబోయే భర్త అంటూ వాళ్ళిద్దరిని పరిచయం చేస్తాడు. చలపతిరావు గారు, పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు జరిపిద్దాం. అలాగేనండి. మరునాడు ఉదయం చలపతిరావు పంతులు గారిని తీసుకొని వస్తాడు. పంతులు గారు వాళ్ళ జాతకాలు చూసి, అమ్మా, ఈ నెల 20వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు జరిపించవచ్చు. ఎటువంటి దోషమూ లేదు. ఈ విధముగా జరుగుతుండగా దీపిక, అభిరామ్, సౌమ్య, చరణ్ల పెళ్లి జరుగుతుంది. ఇలా దీపిక, సౌమ్య అక్కా చెల్లెళ్ల కథ సుఖాంతమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.